ముందుగా ధన్వంతరి ప్రార్థనతో మొదలు పెడదాం. నమామి ధన్వంతరిమాదిదేవం సురాసురైర్వందిత పాద పద్మం లోకే జరారుగ్భయ మృత్యునాశం దాతారమీశం వివిధౌషధీనాం. ఈరోజు హెర్బల్ టూర్లో మనం చెప్పుకోబోయేటువంటి మొక్క చాలా విశేషంగా చెప్పుకోదగినటువంటి మొక్క. ఇది ప్రధానంగా ఇది స్త్రీలకి సంబంధించి ఆయుర్వేద వైద్యం మొత్తం మీద అత్యంత ఉపయోగకరమైనటువంటిది, లాభదాయకమైనటువంటి మొక్క. ఎందుకని ఇలా చెప్పాల్సి వస్తుందంటే, స్త్రీలకు సంబంధించి ప్రధానంగా పురుషులకి స్త్రీలకి వ్యత్యాసంలో మనకు కనపడేది గర్భాన్ని ధరించటం, అదేవిధంగా క్షీరాన్ని అంటే పిల్లలకి ఫీడింగ్ ఇవ్వటము, తర్వాత వాళ్ళ యొక్క బాడీలో ఉండేటువంటి సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ అంటే బ్రెస్ట్, వెజినా, వీటికి సంబంధించినటువంటి హెల్త్ మెయింటెనెన్స్ చేసుకోవడం. ఈ మూడు కూడా చాలా పెద్ద టాస్క్. ఈ మూడిట్లో గర్భాన్ని ధరించలేకపోయినా, బ్రెస్ట్ చిన్నవైపోతున్నా, ఎండిపోయినట్టు అయిపోతున్నా, ఫీడింగ్ ఇవ్వటానికి పాలు ప్రొడ్యూస్ అవ్వకపోతున్నా చాలా ఫీల్ అవుతూ ఉంటారు ఫిమేల్ పాపులేషన్. సో అలాగా ఉమెన్కి సంబంధించినటువంటి అత్యంత శ్రేయోదాయకమైనటువంటి మూలిక కింద మనం ఈ చెప్పుకోబోయేటువంటి మూలికని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఇది పాలకి సంబంధించే కాకుండా, ఇన్ఫెర్టిలిటీకి సంబంధించే కాకుండా మంచి నిద్రాజనకంగా కూడా పనిచేస్తుంది. మెంటల్ టెన్షన్స్ ఫ్యామిలీ పరంగా కానీ, లేదు వాళ్ళ వృత్తిరీత్యా కానీ కలిగేటువంటి విపరీతమైనటువంటి టెన్షన్స్, మెనోపాజ్ స్టేజ్లో వచ్చేటువంటి హాట్ ఫ్లాషెస్ అంటే మూడ్ స్వింగ్స్ అంటాం. కొంతసేపు జ్వరం వచ్చినట్టు ఉంటుంది, కొంచెం సేపు చల్లబడిపోయినట్టు, చెమటలు పడుతున్నట్టు ఉంటుంది. ఈ విధంగా జరిగేటువంటి వాటిని హాట్ ఫ్లాషెస్, మూడ్ స్వింగ్స్ అని చెప్పి మనం తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా నార్మల్గా మేల్స్ అండ్ ఫీమేల్స్ ఇద్దరిలోనూ గ్యాస్ట్రిక్ సంబంధించిన సమస్యలు, ముఖ్యంగా అల్సరేటివ్ కోలైటిస్ కానీ, పెప్టిక్ అల్సర్ కానీ, జిఈఆర్డి కానీ, ఇటువంటి సమస్యలన్నీ కూడా మనకి గ్యాస్ట్రిక్ సమస్యల కింద తీసుకోవచ్చు. అదేవిధంగా ఎవరైతే తొందరగా జుట్టు నెరిసిపోయి బాధపడుతూ ఉన్నారో, లేదు వాళ్ళ యొక్క మేల్స్లో ముఖ్యంగా సెమెన్ ప్రొడక్షన్ సరిగ్గా జరగట్లేదు, ఎక్కడో కొంచెం, ఇప్పుడు మనం సెమెన్ అనాలిసిస్ చేయమని ప్రెగ్నెన్సీ అప్పుడు చెప్పినప్పుడు మినిమంగా 2 ml కంటే ఎక్కువ రావాలి. అది 1 ml రావటం, అసలు రాకపోవటం, 1.5 ml రావటం, ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. అటువంటివి కంట్రోల్ చేయడానికి ఎంతగా ఉపయోగపడుతుంటుంది. అదేవిధంగా బ్లీడింగ్ ఎక్కువ అయ్యేటువంటి వాళ్ళు, డిస్ఫంక్షనల్ యూట్రైన్ బ్లీడింగ్, లేదు మెన్రైజియా, మెట్రైజియా అని చెప్పి స్త్రీలకి సంబంధించి మెన్సెస్ అధిక రోజులు అవ్వటము, అధిక మోతాదు అవ్వటము, అది రిపీటెడ్గా పీరియడ్ అనేది విత్ ఇన్ 10 days 15 days రిపీట్ అవుతూ ఉండటము, ఇటువంటి కారణాల చేత ఏర్పడేటువంటి హిమోగ్లోబిన్ లోపాన్ని తగ్గించటంలోనూ ఇది ఉపయోగపడుతుంది. మేల్స్ అండ్ ఫీమేల్స్ ఇద్దరిలోనూ పింపుల్స్ అంటే మనకి ఫేస్ మీద వచ్చేటువంటి ఎక్నారోజియా అనేటువంటి రెడ్ కలర్లో బాగా కందులు కందులుగా కట్టి వచ్చేటువంటి ముట్యాలకి సంబంధించి ఇది ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే జిమ్కి వెళ్తూ ఉంటారో, స్త్రీ పురుషులు ఇద్దరిలో కూడాను మజిల్ మాస్ డెవలప్ అవ్వడానికి ప్రీవియస్ క్లాస్లో మనం చెప్పుకున్నాం గోక్షుర అని చెప్పి. దాంతోపాటు ఇది కూడా మనం వన్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్ కింద వాడుతూ ఉంటాము. అదేవిధంగా షుగర్ వ్యాధికి సంబంధించి, షుగర్లో వచ్చేటువంటి కాళ్ళ చేతుల మంటలు, బర్నింగ్ సెన్సేషన్స్, అదేవిధంగా న్యూరలాజికల్ కండిషన్స్, డయాబెటిక్ న్యూరోపతి, అదేవిధంగా డయాబెటిక్ రెటినోపతి, రెటినా ఆల్సో ఈజ్ అండ్ నెర్వ్ అనమాట. సో డయాబెటిక్ రెటినోపతి ఆ సమస్యల్లోనూ బ్లీడ్ అవటం, కంటి లోపలికి బ్లీడ్ అవటం అనేటువంటిది, హెమరేజ్, రెటినల్ హెమరేజ్ అని చెప్పి అంటూ ఉంటాం. సో అలాగా అయ్యేటువంటి సిచ్యువేషన్స్లోనూ ఎపిలెప్సీ, ఫిట్స్ వ్యాధి, అదేవిధంగా షిజోఫ్రీనియా, ఏదైనా
విషయాన్ని గురించి భయానికి లోనవుతూ ఉండటం, ఇటువంటి మానసికమైనటువంటి వ్యాధుల్లోనూ ఇది ప్రధానంగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ మూలిక పేరు ఇప్పటిదాకా మీకు రివీల్ కాలేదు, ఎందుకంటే దాని యొక్క లాభాలు ముందుగా మీరు తెలుసుకుంటే కనుక మూలికని గురించినటువంటి అవగాహన అనేది మీలో ఏర్పడుతుంది. సో ఆ మూలిక ఏదో కాదు, శతావరి. దీన్ని మనం ఆస్పరాగస్ రెసిమోసస్ అనేటువంటి సైంటిఫిక్ లాటిన్ నేమ్తో పిలవటం జరుగుతూ ఉంటుంది. దీనికి ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే కనుక ముల్లంగి లాగా ఉండేటువంటి 100 దుంపలు ఒకేసారి మనకి వేళ్ల దగ్గర మనకి దీనిలో కలగటం అనేటువంటిది దీని ప్రత్యేకత. అంటే మొక్క యొక్క బేస్లో వేరు ఒకటి ఉంటుంది, లేదంటే 4-5 వేళ్ళు ఉంటాయి. దుంపల్లో చూసినా కూడాను ఒక దుంప ఉండి దానికి అటాచ్డ్గా సరౌండింగ్లో దుంపలు వస్తాయి. కానీ దీనికి మాత్రము ఒక బంచ్ ఆఫ్, దీన్ని ఎవరో కట్టేసినట్టు, అంటే క్యారెట్స్ కానీ ముల్లంగులు కానీ అమ్మటానికి వచ్చినప్పుడు మనకి ఏ విధంగా కట్టి ఉంటాయో ఆ విధంగా న్యాచురల్గా ఆ వేరు దగ్గర ఇవి 100ల సంఖ్యలో కట్టినట్టు ఉంటాయి. కాబట్టి దీనికి శతావరి అని పేరు. నిజంగా ఇది ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఎన్నో రకాలైనటువంటి ప్రాబ్లమ్స్, 100 రకాల వరాలను ఇచ్చేటువంటిది అని కూడా మనకి దీన్ని చెప్పుకోవచ్చు. ఇది ముఖ్యంగా ఎలా ఉపయోగించుకోవాలి, దీన్ని ఎలా చేసుకోవాలి అనేది చూసినట్లయితే కనుక దీన్ని భూమిలోంచి తీసిన తర్వాత ఆ దుంపల్ని కడుక్కొని ఆ వేళ్ళని ఎండ నుంచి ఎండినటువంటి వేళ్ళని పౌడర్గా చేసుకుని ఆ పౌడర్ని మనం తీసుకోవాల్సినటువంటి పరిస్థితిగా ఏర్పడుతుంది. అయితే దీన్ని తీసుకునేటువంటి విధానము మనకి ఇప్పుడు చెప్పుకున్నటువంటి వివిధ రకాల సమస్యల్లో మార్పు అనేటువంటిది మనకు కనబడుతూ ఉంటుంది. ముఖ్యంగా పాలకి సంబంధించినటువంటి సమస్యలతో బాధపడే వాళ్ళకి దీన్ని పాలల్లో ఉడికించి ఆ పౌడర్ని వడగట్టినటువంటి ఆ పాలని బాలింతకి తాగించటం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా సంతానలేమి సమస్యలు అనేటువంటి వాటితో బాధపడేటువంటి వాళ్ళకి ప్రధానంగా దీంతో పాటు సంతాన సాఫల్యం కలిగించేటువంటి కొన్ని మూలికలు, ముఖ్యంగా అశ్వగంధ, గోక్షుర, అదేవిధంగా శిలాజతు, పుత్రంజీవక, ఈ విధంగా కొన్ని రకాలైనటువంటి మూలికలతో పాటు దీన్ని తేనెతో కానీ పాలతో కానీ పర్టిక్యులర్గా బెల్లము లేదంటే ఏదన్నా ఒక బేస్తో కానీ కలిపేసి ఉండలా చేసి ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఫీమేల్స్కి సంబంధించి కలిగేటువంటి తెల్లబట్ట ఇట్లాంటి సమస్యల్లో కూడా దీన్ని వాడటం జరుగుతూ ఉంటుంది. దీన్ని ఆ సందర్భంలో తేనె పౌడర్తో కలిపి ఇవ్వటం కానీ, లేకపోతే ముందు చెప్పుకున్న విధానంలో పాలల్లో మరిగించేసి పాలు తాగించడం కానీ చేయడం ద్వారా దీన్ని మనం ఉపయోగించుకోవచ్చు. మేల్స్కి సంబంధించి స్పెర్మ్ కౌంట్ అవి పెరగటానికి గోక్షుర, అశ్వగంధ, వారాహికంద ఇటువంటి మెడిసిన్స్తో పాటు దీన్ని కలిపి, మొన్న చెప్పుకున్నటువంటి కాకమాచి అని చెప్పుకున్నాం, కామంచి అని, ఆ కామంచి పౌడర్తో కలిపి దీన్ని ఇవ్వటం ద్వారా మనం ఆ స్పెర్మ్ కౌంట్, మొటిలిటీ సమస్యలు వాటిని తగ్గించుకోవచ్చు. ఇక నిద్రాజనకంగా ఇది ఎలా ఉపయోగపడుతుందంటే అగైన్ ఎలాంగ్ విత్ మిల్క్, పాలల్లో దీన్ని ఉడికించేసి ఆ పాలు తాగించడం ద్వారా మనం నిద్రాజనకంగా మెంటల్ పీస్ ఇవ్వటం కోసము దీన్ని వాడచ్చు. గ్యాస్ట్రిక్ సమస్యలు, ముఖ్యంగా ఈ గ్యాస్ట్రిక్ సమస్యల్లో నెయ్యిని ప్రధానమైనటువంటి ఇంగ్రీడియంట్గా మనం చెప్పుకున్నాం. ఈ శతావరి చూర్ణాన్ని పాలు పోసి ఉడికించి ఆ ఉడికినటువంటి పాలల్లోకి నెయ్యి వేసి దాన్ని కొంత ఘృతపాకం కింద, అంటే మనం నెయ్యిలా తయారయ్యే విధంగానే దాన్ని తీసుకుంటే గనక ఆ నెయ్యి అనేటువంటిది రోజుకు 1 చెంచా మోతాదులో మనం పాలల్లో మిక్స్ చేసి ఇస్తూ ఉంటే గ్యాస్ట్రిక్ సమస్యలు తగ్గుతాయి. ఈ ఘృతపాకము ఎలా చేయాలి అంటే 1 చెంచా శతావరి చూర్ణాన్ని 1 గ్లాసు పాలల్లోకి పోసినప్పుడు పాలల్లో ఉండేటువంటి నీటి శాతం మొత్తం తగ్గిపోయి కేవలం పాలు, మనం ఎలా పాలకోవా చేసుకుంటాం ఆ విధంగా అయిన తర్వాత ఆ వచ్చినటువంటి ఎక్స్ట్రాక్ట్ని పాలని
మళ్ళా నెయ్యితో కలిపి ఆ నెయ్యి పాలల్లోకి ఎగిరిపోయే విధంగా పాకం చేసుకోవాలి. ఈ విధంగా గనక ప్రాసెస్ చేసుకుంటే గనక ఆ శతావరి ఘృతం అని చెప్పి మనం ప్లెయిన్గా తయారు చేసుకున్న వాళ్ళం అవుతాం. ఆ విధంగా తయారైనటువంటి ఘృతంలో మనకు కావలసినటువంటి పోషకాలతో పాటు కాల్షియము, వాటితో పాటు శతావరిలో ఉండేటువంటి హీలింగ్ నేచర్, కూలింగ్ నేచర్ అనేటువంటివి కూడా ఆ నెయ్యికి సంక్రమిస్తూ ఉంటాయి. అంటే మనకి నెయ్యి కేవలం నేతినే తీసుకుంటే పాలతో అదే బాగా పనిచేస్తుంది. అలాంటిది శతావరి యొక్క గుణాలు ఇంకా దానికి కలవడం వల్ల మరింత శక్తివంతంగా అది గ్యాస్ట్రిక్ సమస్యలను తగ్గించడంలో చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇంట్లో దీన్ని ఈజీగా తయారు చేసుకునేటువంటి విధానాన్ని మీకు తెలియజేశాను. మెడిసిన్ ప్రాసెస్లో ఇంకా మూలికలతో కలిపి దీన్ని కషాయం రూపంలో తీసి కషాయం వచ్చినటువంటి ఎక్స్ట్రాక్ట్ని నెయ్యిలో కలిపి ఈ విధంగా తయారు చేసుకునేటువంటి విధానాలు అనేవి డిఫరెంట్గా ఉంటాయి. బట్ ఇంట్లో మీరు ఈజీగా తయారు చేసుకునే ప్రాసెస్ అయితే కనుక పాలల్లో దీన్ని మరిగించి ఆ పాలు కొంచెం దగ్గరకు వచ్చేట్టు అయిన తర్వాత దాన్ని వడగట్టి ఆ పాలకి సమానంగా నెయ్యిని కలిపి ఆ నెయ్యి ఒక్కటే మిగిలేట్టు అవన్నీ ఎగిరిపోయే విధంగా కనుక కాచి వడగట్టుకుని దాని నేతిని భద్రపరుచుకుంటే మీకు 6 నెలల నుంచి సంవత్సరం వరకు కూడా ఘృతం అనేటువంటిది ఎటువంటి బ్యాడ్ స్మెల్ రాకుండా నిలవ ఉంటుంది. అండ్ చాలా రకాల సమస్యల్లో ఏదన్నా చిన్న చిన్న బర్న్స్ అయినా కానీ, లేదంటే కనుక నోట్లో నంజుపొక్కులు వచ్చినా కానీ ఇటువంటివి కూడాను ఈ శతావరి ఘృతం రాయటం వల్ల కూలింగ్ ఎఫెక్ట్ని పొందుతాయి. కాళ్ళ చేతులు మంటల్లో కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు నిరభ్యంతరంగా. ఇది కూలింగ్ ఎఫెక్ట్ ఇచ్చే దానిలో అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది. అదే విధానంలో ఉపయోగించినటువంటి ఆ శతావరి ఘృతాన్ని యాంటీ ఏజింగ్ ప్రాసెస్ అంటే రసాయనంగా కూడా మనం ఉపయోగించుకోవచ్చు. అటు మొదట్లో చెప్పినట్టు క్షీరపాకము అంటే పాలల్లో పౌడర్ వేసి పాలు కొంచెం మరిగించిన తర్వాత ఆ పాలను వడగట్టుకుని తాగటం, ఆ విధంగా చేయొచ్చు. లేదంటే కనుక ఈ ఘృతం రూపంలో కూడా మనం తీసుకోవచ్చు. ఇక హిమోగ్లోబిన్ పర్సంటేజ్, ఈ హిమోగ్లోబిన్ పర్సంటేజ్ పెంచే దానిలో శతావరి చూర్ణాన్ని మనకి కొన్ని రకాలైనటువంటి లోహాలకి సంబంధించినటువంటి మూలకాలు ఉంటాయి. అంటే ఇప్పుడు ఎలా అంటే మండూరాలు, అదేవిధంగా చందూరము లేకపోతే సింధూరము, ఈ విధంగా పేరుతో మనకి కాశీసము, ఇట్లాంటి కొన్ని ఐరన్తో కలిసి ఉన్నటువంటి కెమికల్ ఫార్మ్స్ అనేటువంటివి మనకి అవైలబుల్గా ఉంటాయి. వాటిని లోహానికి సంబంధించిన ఏదో ఒక ఫామ్తో ఈ శతావరి చూర్ణాన్ని కనుక కలిపి మనం ఒక మండలం రోజులు అంటే 40 రోజులు కనుక ఇచ్చినట్లయితే ఎటువంటి రక్తజనితమైనటువంటి వికారాలైనా తగ్గి హిమోగ్లోబిన్ పర్సంటేజ్ పెరగటము, అదేవిధంగా మెన్సెస్ ఎక్కువగా అవడం వల్ల హిమోగ్లోబిన్ మాటిమాటికి పడిపోయేటువంటి సమస్య తగ్గడం అనేటువంటిది మనం చూడొచ్చు. ఇక పింపుల్స్ సమస్యకి వచ్చినట్లయితే కనుక ఈ శతావరిని మనం ఘృతం ఫామ్లో చేసుకున్నాం కదా, ఆ ఘృతం ఫామ్లో కనుక ఒక 1/2 స్పూన్ నుంచి స్పూన్ మోతాదు వేడి నీళ్ళల్లో కానీ పాలల్లో కానీ కలుపుకొని తాగొచ్చు. ఆ విధంగా చేసినట్లయితే కనుక ఆ పింపుల్స్కి సంబంధించిన రెడ్నెస్, వాపు, మంట ఇట్లాంటి సమస్యలు తగ్గించే దానిలో బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇంకా బ్రెస్ట్ ఇంప్రూవ్మెంట్, ఈ బ్రెస్ట్ ఇంప్రూవ్మెంట్కి శతావరి ఘృతాన్ని మనం బ్రెస్ట్కి అప్లై చేసుకోవడం, అభ్యంగంలాగా ఉపయోగించుకోవడము, అదేవిధంగా ఇంటర్నల్గా సేమ్ శతావరి చూర్ణాన్ని క్షీరంలో కానీ ఉడికించి కానీ లేదంటే కనుక శతావరి ఘృతాన్ని క్షీరంతో కలిపి తాగటం కానీ చేసినట్లయితే బ్రెస్ట్ అనేటువంటిది నిదానంగా గ్రాడ్యువల్గా ఒక 2 నుంచి 3 మాసాల వ్యవధిలో వాటి యొక్క సహజ సిద్ధమైనటువంటి షేప్ని, స్థితిని పొందేదానికి ఎక్కువ ఆస్కారం అనేది కలుగుతుంది. అదేవిధంగా ఎవరైతే జిమ్కి వెళ్తూ ఉంటారో వాళ్ళు అశ్వగంధ, శతావరి, గోక్షుర ఈ 3 పౌడర్స్ని ఈక్వల్ పార్ట్స్లో తీసుకుని పాలతో కానీ లేకపోతే వేడి నీళ్ళతో కానీ బాయిల్ చేసుకుని ఆ నీళ్లు కానీ పాలు కానీ తాగినట్లయితే కనుక వాళ్ళ యొక్క మజిల్ మాస్ డెవలప్ అవడంలో న్యాచురల్ ప్రోటీన్ అండ్ మినరల్స్ కలిగి ఉన్నటువంటి వనమూలికలు కాబట్టి వాటి యొక్క శక్తి అనేటువంటిది శరీరంలో ఉండేటువంటి కండరాలకి పట్టి కండరాలు సరిగా మనకి తయారవుతూ ఉంటాయి. అదేవిధంగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అంటే క్రియాటిన్ లెవెల్స్ పెరగటం, హై ప్రోటీన్స్ తీసుకునేటప్పుడు మనకి కిడ్నీకి సంబంధించిన సమస్యలు, లివర్కి, అదేవిధంగా
ప్యాంక్రియాస్కి సంబంధించినటువంటి సమస్యలు ఏర్పడేదానికి అవకాశం ఉంటుంది. సో అటువంటివి ఏర్పడకుండా మనకి న్యాచురల్గా వచ్చేటువంటి హెర్బల్ ప్రోటీన్ కాబట్టి వీటిలో ఎటువంటి హానికారకమైనటువంటి రసాయనాలు ఉండవు కాబట్టి మోతాదు మించకుండా ఒక చెంచా మోతాదు ఆ విధంగా మనం పూటకి ఒకసారిగా తీసుకుంటున్నట్లయితే ఎటువంటి ఇబ్బందులు కలగకుండా బాడీ అనేది నీట్గా బిల్డ్ అవుతుంది. ఇంకా డయాబెటిక్కి సంబంధించినటువంటి న్యూరోపతి, రెటినోపతి, అదేవిధంగా డయాబెటిక్ ఫుట్ సంబంధించినటువంటి మంటలు, అరిచేతులు, పాదాల యొక్క మంటల్లో శతావరి ఘృతం మనం ఏదైతే తయారు చేసుకోమని చెప్పామో ఆ ఘృతాన్ని అప్లై చేసుకోవడం, ఘృతాన్ని లోపలికి పాలతో పాటు లేదంటే వేడి నీళ్ళతో పాటు తీసుకోవడం ద్వారా ఆ మంటల నుంచి కూడా మనం బయటపడవచ్చు. అదేవిధంగా ఈ ఘృతాఫామ్కి ఉండేటువంటి విశేషం ఏంటంటే బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అంటారు, బీబీబీ. ఈ బీబీబీని దాటడంలో ఆయుర్వేద యొక్క ఔషధాల్లో ప్రధానంగా ఘృతాన్ని బేస్ చేసుకుని ఉండడానికి కారణంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ని క్రాస్ చేయడానికి మనకి కెమికల్ ఫామ్స్లో కూడాను ఇంత ఫాస్ట్గా క్యారీ అయ్యేటువంటిది ఇంకా లేదు. ప్రజెంట్ ఉన్నటువంటి మెడిసిన్స్లో అంత ఎఫెక్టివ్గా పనిచేస్తూ ఉంటుంది ఈ ఘృతాఫాము. సో కాబట్టి శతావరి ఘృతాన్ని మనం ఎపిలెప్సీ అండ్ షిజోఫ్రీనియా కండిషన్స్లో కూడా మనం వాడుకోవచ్చు. అయితే కేవలం శతావరి ఘృతమే కాకుండా నెర్వైన్ టానిక్గా పనిచేసేటువంటివి ముఖ్యంగా అశ్వగంధ, అతిమధురము, సరస్వతి ఆకు, బ్రాహ్మి అంటూ ఉంటాము, అదేవిధంగా శంఖపుష్పి అంటూ ఉంటాం. వాటికి సంబంధించినటువంటి మెడిసిన్స్ని కూడా మనం కలిపి శతావరి ఘృతంతో పాటు కలిపి కనుక ప్రిపేర్ చేసుకున్నట్లయితే కనుక అది ఖచ్చితంగా ఈ ఎపిలెప్సీ అండ్ షిజోఫ్రీనియా కండిషన్స్ని తక్కువ మోతాదు మందులు వాడుకునే పరిస్థితికి కానీ లేదంటే ఆ మందులన్నీ ఆపి కేవలం ఈ ఘృతాన్ని తీసుకుంటే కూడా కంట్రోల్ చేసే పరిస్థితికి కానీ మనం తీసుకొని రావచ్చు. సో అంత అద్భుతంగా పనిచేయగలిగినటువంటి, చెప్పాను కదా 100 రకాల వరాలు ఇవ్వగలిగినటువంటి మొక్కగా కూడా దీన్ని మనం చూడొచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ క్లాస్ శతావరి ఆస్పరాగస్ రెసిమోజస్. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి.